హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మీకు చంద్రకాంతలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను 1.5 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. దాంట్లో గుప్పుడు బియ్యం వేసి 2 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి ఫైన్గా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కంచానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 షుగర్ తీసుకుంటాం, అంటే 1కి 1.5 పంచదార. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పంచదార వేసుకొని ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అర్థమైంది కదండి? 1 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ నీళ్ళు, 1.5 షుగర్. ప్యాన్లోని ఇప్పుడు మనం షుగర్ వేసుకొని అదే గ్లాస్తో వాటర్ వేసుకొని కొంచెం కరిగిన తర్వాత, కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు ముద్దని అందులో ఉండలు రాకుండా అలా కలుపుతూ ఉండాలి. పనుంది కదని ఇటు అటు వెళ్ళిపోకుండా దగ్గరగానే ఉండి అలాగ కలుపుకుంటూ ఉంటే వీడియోలో చూపించినట్టుగా గట్టిగా అవుతుంది. మనం చెక్ చేసుకోవడానికి తడి చేత్తో ముంచితే అంటదండి హ్యాండ్కి, అప్పుడు అది కంప్లీట్ అయినట్టుమాట. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం నెయ్యి రాసి ఉంచుకున్న కంచంలోని వేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని డైమండ్స్లా కట్ చేసుకుంటారు. మీ ఇష్టం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అండి. స్లోలో పెట్టుకోవాలి, మీడియం సైజ్ అయినా పర్వాలేదు అండి, మరి హైలో పెట్టుకోకూడదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎవ్రీ పొంగల్కి తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.